ఇక చాలు, ఇవాల్టికి చాలు, మేము అలసిపోయాం. అప్పటిదాకా అలసట తీర్చుకోండి. నేను మళ్ళీ మీ మీద స్వారీ చేస్తాను. మన్నించండి మమ్మల్ని మీ విశ్రాంతికి భంగం కలిగించినందుకు. లేదు సలీమా బేగం, మా కోసం ఖాన్ బాబా పడిన కష్టం ముందు ఇదెంత? మేం కేవలం రహీం బాల్య చేష్టలు ఆస్వాదిస్తున్నామంతే. మా కోసం ఖాన్ బాబా ఏదైతే చేశారో అదంతా మేము తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఖాన్ బాబా మాకు నీడలాంటి వారు. ఇక మేము రహీంని నీడలా కాపాడుకుంటాం. రహీం మాకెంతో ఆప్తుడు. శుక్రియా షెహన్షా, ఇక మాకు సెలవిప్పించండి. పదండి. యా ఖుదా, ఎప్పుడయ్యా నన్ను కరుణించేది? నాకు తల్లినయ్యే అదృష్టం ఎప్పుడు కలుగుతుంది? ఖుదా ఇచ్చిన ఈ జీవితం 4 రోజులు. ఈ 4 రోజులు మీతోటే గడపగలిగితే అదే 10,000. అదే నిండు 100 ఏళ్ళు. ఆహా సలీమా బేగం, మీరు కవితలు చాలా బాగా రాస్తారే. ఇది కవిత్వం కాదు, ఇది పద్యం. కవిత్వమైన పద్యమైన రెండింటిలోనూ జీవితం గురించి ఎంతో లోతైన భావాలుంటాయి. అవును జోదా బేగం, మనం ఎన్నాళ్లు జీవిస్తామనేది అంత ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏమిటంటే మనం ఎవరితో కలిసి జీవిస్తున్నామనేది. ఒక్కోసారి నాకు రహీం నాన్నగారు జ్ఞాపకం వస్తారు. కీర్తిశేషులు వీరాధివీరులు బెహరం ఖాన్. ఈ పద్యం వారు రాసిందే. ఖుదా ఇచ్చిన ఈ జీవితం 4 రోజులు. ఈ 4 రోజులు నీతోటే గడపగలిగితే అదే 10,000. అదే మనకి నిండు 100 ఏళ్ళు. ఎందుకండి ఈ కల్లబొల్లి పొగడ్తలు? కల్లబల్లి కబుర్లు కాదు బేగం, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. ఆ ఖుదా మీద ఒట్టు. లోకంలోని బాధలు కష్టాలు నా చెంతకు వస్తే ఒట్టు. వారు తన 4 రోజుల జ్ఞాపకాల్ని నాకు తోడుగా మిగిల్చి వెళ్ళిపోయారు. రహీం ఉన్నాడుగా మీకు తోడుగా. తనకి మీరంటే ఎంతో ఇష్టం. రహీం నా కన్న కొడుకు కాదు జోదా బేగం. తను ఖాన్ గారి మరొక భార్యకి పుట్టిన సంతానం. నేను రహీంకి సవతి తల్లి లాంటిదాన్ని. ఎంతో ముద్దులొలికే చిన్నారి ఆ రహీం. ఎంతో అదృష్టవంతుడు కూడా. అందుకే ఖాన్ గారు లాంటి తండ్రి దొరికాడు. షెహిన్షా వంటి సంరక్షకులు ఉన్నారు. షెహిన్షా కూడా ఖాన్ గారు వారిని ఎంతగా ప్రేమించేవారో అంతగానూ ప్రేమిస్తారు రహీంని. ఇంకోటి చెప్పనా, షెహిన్షా గారే గుర్రమైపోయి రహీంని తన వీపు మీద స్వారీ చేయించుకున్నారు. వీళ్ళని వెనువెంటనే కారాగారంలో పడవేయండి. మా కోరిక ఒక్కటే, వీడు చేసే ఆర్తనాదాలు ఒక హెచ్చరికగా భావించి ఇకపై ఎవ్వరూ ఎక్కడ షెహన్షాని అవమానించే సాహసానికి పూనుకోకూడదు. నమ్మలేకపోతున్నాను నేను. షహీన్షా మనసులో కరుణ కూడా ఉందంటే నమ్మలేను. నాకింకా గుర్తుంది, ఒకరోజు ఆ బాబు నుంచి తన తల్లిదండ్రుల్ని వేరు చేసి బంధించిన సంగతి నాకింకా గుర్తుంది. ఇక అలాంటి వ్యక్తి తండ్రి ప్రేమ కురిపించడమా? మీరు పొరపాటుగా అనుకుంటున్నారు జోదా బేగం. మీరంటున్న ఆ బాలుడి విషయంలో అతని తల్లిదండ్రుల్ని ఆ మరుక్షణంలోనే విడుదల చేసేశారు. ఒక షహీన్షాగా వారు ఒక్కోసారి కఠిన చర్యలు తీసుకోక తప్పదని నేను ఒప్పుకుంటాను. కాని షహీన్షా మనసులో కూడా ప్రేమాభిమానాలు దాగి ఉన్నాయి. అవి నా కళ్ళారా చూశాను. రహీం విషయంలో షహీన్షా మాత్రమే కాదు, రుకయ్య బేగం కూడా రహీంని అంతగానే ప్రేమిస్తారు. ఇవాళ నేను తొలిసారిగా చూశాను, రుకయ్య బేగం కంటతడి పెట్టుకోవడం చూశాను. కన్నీళ్ళ? రుకయ్య బేగం కంటతడి పెట్టుకుందా? అవును, ఆశ్చర్యమేముంది? ఎంతైనా రుకయ్య బేగం కూడా ఒక ఆడదే కదా. ఆడదాని హృదయంలో మాతృత్వపు మమత ఉంటుంది. 8-9 సంవత్సరాల వయసులోనే ఆవిడికి షహీన్షాకి పెళ్లి జరిగిపోయింది. మీకు ఈ పెళ్లి సమ్మతమేనా? సమ్మతమే. తమరికి ఈ పెళ్లి సమ్మతమేనా? సమ్మతమే. అప్పట్నుంచి ఆ ఇద్దరి బాల్యం కలిసే గడిచింది. షహీన్షా గారు రుకయ్య ఒకరికొకరు ఎంతో సన్నిహితమైన మిత్రులు. రుకయ్యకి బాల్యం నుంచే షహీన్షా గారి మీద పెత్తనం చెలాయించడం అలవాటైపోయింది. అలాగే షహీన్షా గారికి తను ఏం చెప్పినా ఒప్పుకోవడం అనేది అలవాటైంది. విచారకరమైనదేంటంటే ఆవిడ ఇంతవరకు షహీన్షాకి అత్యంత విలువైన కానుక ఇవ్వలేకపోవడం విచారకరం. అంటే మొఘలాయి సామ్రాజ్యపు వారసుడు.
బాబా, తమరిక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు షహిన్షా గారి బేగం జోదా గారు వేంచేస్తున్నారు. హో ప్రణామాలు అత్తయ్య గారు. తమరు నన్ను రమ్మన్నారట. అవునమ్మా, రా కూర్చో. అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు చక్రవర్తి అయిన జగదేక వీరుడు జలాలుద్దీన్ మహమ్మద్ వేంచేస్తున్నారు. మీరు మమ్మల్ని రమ్మన్నారట కదమ్మా? అవును, నా కోరిక ఏమిటంటే కొత్త జంటకి బాబా ఆశీస్సులు లభించాలని. బాబా రండి, ఆసీనులు కండి. రండి, మీరు ఆసీనులు కండి. మా ఆశీస్సులు ఈ కొత్త జంటకి ఎప్పుడూ ఉంటాయి. హమీదా బేగం, మీరు రాసి పెట్టుకోండి. జోధా జలాల్ల ఈ జంట చరిత్రలో మొఘలాయి సామ్రాజ్యపు ఖ్యాతిని వెలుగొందేలా చేస్తుంది. అంతేకాదు, అతి త్వరలోనే మొఘలాయి సామ్రాజ్యానికి వారసుడు జన్మించనున్నాడు. ఆమీన్ సుమామీన్. బాబా, తమరింతటి శుభవార్త చెప్పి అమితానందం కలుగచేశారు. నేను కూడా ఒట్టు పెట్టుకుంటున్నాను. ఈ శుభవార్త నిజం కావాలనే ఆశతో అజ్మీర్ క్షేత్రాన్ని కాలినడకన వెళ్లి దర్శించుకుంటాను. అలాగే కాలినడకనే తిరిగి వస్తాను. మమ్మల్ని మన్నించండి అమ్మీజాన్. అనవసరంగా ఈ విషయానికి మీరు విలువిస్తున్నారేమో అని మా ఉద్దేశం. ఈ వయసులో అలాంటి ఒట్టు పెట్టుకోవడం అంత మంచిది కాదు. షహిన్షా ఎంతో చక్కగానే అన్నారు అత్తయ్య గారు. లేదు జోధా, ఒట్టు పెట్టుకున్నానంటే ఇక తిరుగులేదు. మొఘలాయి సామ్రాజ్యానికి వారసుడొచ్చే వరకు నా వల్ల ఏదేదో నేను చేస్తాను. ఇది నా తిరుగులేని నిర్ణయం.
హుజూర్, జోదా బేగం గారు తమర్ని కలుసుకోవాలని వేచి ఉన్నారు. వారిని రమ్మని చెప్పు. చిత్తం హుజూర్. చెప్పండి. అన్నిటికంటే ముందు ఈ వేళప్పుడు ఇబ్బంది కలిగించినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. కానీ నేను ఉండబట్టలేకపోయాను. అత్తయ్య గారు దైవ దర్శనార్థం పెట్టుకున్న ఒట్టు నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆగ్రా నుంచి అజ్మీర్ ఎంతో దూరంలో ఉంది. ఆ సంగతి మాకు తెలుసు, అర్థం చేసుకోగలం. తమరు అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు మళ్ళీ మాకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఏముంది? అత్తయ్య గారు నా వల్ల ఇబ్బంది పడడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. కానీ మేము అమ్మకి వద్దనేగా చెప్పాం. షహిన్షా, మీరు వద్దు అనడంలో ఆవిడ ఒట్టికి గల శక్తి లేనేలేదు. ఒక్కసారైనా మీ మాటికి మరింత బలాన్ని ఇచ్చి ఆవిడికి నచ్చజెప్పి ఉండొచ్చు కదా. అయితే మా అమ్మీజాన్తో ఎలా వ్యవహరించాలో మేం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటారంతేనా? ప్రతి ప్రశ్నకి సమాధానం ఇంకొక ప్రశ్న వేయడం కాదు షహిన్షా. ఒక్కసారి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి, అత్తయ్య గారు తన పంతం వదిలేలా చేయడానికి మీరు ఆవిడికి ఎలా నచ్చజెప్పదలిచారు? చాలా కష్టం, కానీ ప్రయత్నించడంలో తప్పులేదు. మా అమ్మీజాన్ కాలినడకన అజ్మీర్ వెళ్లకుండా ఆపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. కానీ అందుకు తమరు సహాయం చేయవలసి ఉంటుంది మాకు. ఏమిటా సహాయం? తమరి తల్లిదండ్రుల ముందు మేము అబద్ధపు నాటకమాడి మీ పరువు దక్కేలా చేశాం కదా. ఇక ఇప్పుడు మీ వంతొచ్చింది. మా అమ్మీజాన్ని నమ్మించడానికి మీరు ఒక నాటకం ఆడవలసి ఉంటుంది. ఏమిటా నాటకం? ముందు మీకు ఈ నాటకం ఆడటానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పండి. నిజంగా మీకు మా అమ్మీజాన్ మీద అంత బెంగ ఉంటే మీరు ఈ నాటకం ఆడక తప్పదు. ఒట్టు వేయండి. ముందు ఈ నాటకం ఆడటానికి మీరు కాదనరని ఒట్టు వేయండి. మా అమ్మకి మేమొక వారసునివ్వాలన్నది ఆవిడ కోరిక. అందుకే ఆవిడ అజ్మీర్కి కాలినడకన వస్తానని మొక్కుకుంది. ఆవిడ అలా వెళ్ళకూడదు అని మీరు అనుకుంటే మీరు అందరి ముందు ఒక నమ్మకాన్ని కలిగించాలి. అదేమిటంటే మీరు మా బిడ్డకి తల్లి కాబోతున్నానని చెప్పాలి. ఏంటి తమరికిదంతా నవ్వులాటగా ఉందా? మాకిదేమీ నవ్వులాట కాదు, ఆటంతకన్నా కాదు. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మేము అబద్ధాలు చెప్పాం. మరి మీరు మా తల్లి సంతోషం కోసం మీరు మా సంతానానికి తల్లి కాబోతున్నారన్న అబద్ధం చెప్పలేరా బేగం జోధా? లేదు, ఇది సాధ్యమయ్యే పని కాదు. మాకు తెలుసు. మీ నుంచి అదే జవాబు వస్తుందని మాకు తెలుసు. జలాల్ అన్నమాట కూడా నిజమే కదా బేగం సాహెబా? తమరు కొంచెం కష్టతరమైన ఒట్టే పెట్టుకున్నారు. పెద్ద కోరిక కోరినప్పుడు పెద్ద మొక్కుబడే మొక్కుకోవాలి గుల్బదన్. నా కోరిక ఏమిటంటే ఈ కారణంగానైనా జోధా జలాల్ ఒకటి కావాలని. ఒకటా? వాళ్ళు ఒకటిగానే ఉంటున్నారు కదా బేగం సాహెబా? ఒకటిగా ఉండడానికి చేరువలో ఉండడానికి మధ్య ఎంతో తేడా ఉంది గుల్బదన్. నా కోరిక ఏమిటంటే వారసుడి ద్వారా వాళ్ళిద్దరూ చేరువ కావాలని. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టే క్షణం కోసం నేను అహర్నిశలు నిరీక్షిస్తూ ఉంటాను. అప్పుడే ఇక మన జలాల్ జోధాలు కలిసి ఉండడమే కాదు, ఏకమైపోగలరు. ఇన్షా అల్లాహ్. అడగడానికి కూడా ఒక హద్దు ఉండాలి. వారు అసలు ఎలా అలా ఆలోచించారు? నేను
గర్భవతిని అయినట్టు నటించడమా? అదెలా కుదురుతుంది? తమరు అడిగినందువల్లే సహించా రాజుగారిని మహారాణి గారిని సంతోషపెట్టారు. అంత మాత్రం చేత వారు మిమ్మల్ని అబద్ధం ఆడమనడం ఏం బాగుంది? ఈ సందిగ్ధం నుంచి బయటపడ్డానికి నాకు ఏ దారి తోచడం లేదు. ఇక నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? నా మాట వినండి. ఒకసారి మీరు ఈ దేశపు మహారాణి గారితో మాట్లాడి చూడండి. ఒకవేళ ఆవిడ మీకేదైనా దారి చూపిస్తారేమో. ఆవిడ నా మాట లెక్క చేస్తుందా? చదరంగంలో ఓడిపోయాక ఆవిడ నన్ను శత్రువులా చూస్తున్నారు. అయితే ఒకసారి షహన్షా గారితోనే మాట్లాడి చూడండి. షహిన్షా గారు నాకెందుకు సహాయం చేస్తారు? వారే కదా నన్ను ఇలా ఇరకట్టల్లో పెట్టింది. కానీ జోదా ఒకసారి చాలు మోతి, నీకు వేరే దారి తట్టినట్లయితే చెప్పు, లేకపోతే నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ నేనేమో మీకు సహాయం చేయాలని కదా ప్రయత్నిస్తున్నాను. నాకు ఎవరు ఏ సహాయమూ చేయనక్కర్లేదు. ఇక నేను ఈ విషయం గురించి చర్చించదలుచుకోలేదు. శ్రీకృష్ణుని నమ్ముకోండి జోదా. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆయనే మీకు ఏదో ఒక దారి చూపిస్తారు. నాకు అసలు అర్థమే కావడం లేదు. అసలు ఆ బాబా ఆ విధంగా భవిష్యవాణి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని. బహుశా ఆ ఫకీర్ గారు ఉద్వేగభరితుడైపోయి ఉంటారు. మొఘలై సామ్రాజ్యానికి వారసుడు, అది కూడా జోధా బేగం ద్వారానా? ఆవిడ్ని తాకడం మాట అటుంచి కనీసం కన్నెత్తి కూడా చూడరు జలాల్. అలాంటిది ఆవిడ వారసుండి కంటవా? సరే కానివ్వు, అది చూద్దాం. జలాల్తో సంబంధం లేకుండా జోధా బేగం ఎలాంటి మహిమతో మొఘలై సామ్రాజ్యానికి వారసుండి కంటుందో. నువ్వే ఏదో ఒక మహత్యాన్ని చూపించాలి. నేను మా అత్తగారిని అంతటి కఠినమైన యాత్రకి ఎలా వెళ్ళనివ్వగలను? ఏ జలాలనైతే నేను అంతగా ద్వేషిస్తాను, అతనితోటే నేను. ఏమైంది రాణి గారు? బాగానే ఉన్నారు కదా? జాగ్రత్తగా కూర్చోండి, నెమ్మదిగా. మంత్రసాని గారిని వెంటనే రమ్మను. మొఘలాయి సామ్రాజ్యానికి వారసుడా? ఆ రుక్కయ్య బేగం అలా ఎన్నోసార్లు అనుకుంది. షహన్షాక్ అలాంటి కానుకిచ్చే అదృష్టం రుక్కయ్య బేగం తలరాతలో లేదు పాపం. తను ఒక్క బిడ్డని కనాలని ఎంత ఆశపడుతుందో. ఆశపడుతున్నది బిడ్డ కోసం కాదు నాజమా బేగం, అధికారం కోసం ఆశ. సామ్రాజ్యానికి వారసునిచ్చేస్తే శాశ్వతంగా తానే మహారాణిగా ఉండిపోవచ్చని ఆవిడ ఆశ. ఏ ఆశ పడితే ఏం లాభం? ఆ రుక్కయ్య బేగం ఆశ అడియాశ అవుతుంది. నేను గట్టిగా చెప్పగలను, ఈసారి కూడా ఎలాంటి శుభవార్త తెలియబోదు. నిశ్శబ్దంగా ఉండండి. మంత్రసాని గారు లోపలికెళ్తుంది. మాకు తెలుసు, నాకు ఇష్టం లేని కబురే మళ్ళీ మీరు నాకు చెప్పబోతున్నారని. అయినా నా మనసులో ఒక్కటే ఆశ, జలాలకి సామ్రాజ్యపు వారసుడివ్వాలని. అయితే ఈ దాసికి బక్షీసిప్పించండి మహారాణి గారు. తమరి ఆశ ఈసారి నెరవేరబోతుంది. నిజమా? ఏమన్నారు మీరు? ఖుదా మీ మొర విన్నారని. త్వరలోనే మీరు వారసుణ్ణి షహన్షాకు అందివ్వబోతున్నారు. తమరు తల్లి కాబోతున్నారు. నాకు సరిగ్గా వినిపించడం లేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. తమరు తల్లి కాబోతున్నారు అమ్మగారు. షహన్షా గారి వారసుడు ఈ లోకంలోకి అడుగు పెట్టబోతున్నారు. మిమ్మల్ని అమ్మా అమ్మా అని పిలిచే బిడ్డ త్వరలోనే మీ ఒడిలో ఉంటుంది మహారాణి గారు. అభినందనలు మహారాణి, అభినందనలు, అభినందనలు. ఇది ఎందుకంటే మీరు చెప్పిన వార్త ఈ గది 4 గోడల మధ్యలోనే ఉండాలి. మీకు తెలుసు కదా, గోడలకు కూడా చెవులుంటాయని. అందుకని ఈ వార్త ఈ భవనంలో గోడలకు కూడా తెలియనివ్వకూడదు.